బ్యాక్ టు న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందా? అందుకే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు విచారణకు హాజరు కావడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ కమిషన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి? ఇవన్నీ చూస్తే నిజంగానే బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ తప్పు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పాలనలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై మాజీ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విన్నారుగా, సిట్టింగ్ జడ్జి లేదా కమిషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ను జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. దోషులు ఎవరో దొరికిపోతారు అని కామెంట్ చేశారు. అలాంటి గులాబీ నేతలు ఇప్పుడు విచారణకు రావాలంటే ఎందుకు జంకుతున్నారు? విచారణకు పిలిస్తే కేసీఆర్ తొలుత 12 పేజీల లేఖ రాశారు. ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా విచారణకు సహకరిస్తే తప్పేంటని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు సుప్రీం మెట్లు ఎక్కడం వెనుక వ్యూహం ఏంటి? ఒకవేళ నిజాయితీగా తమ పాలనలో జరిగింది ఇది అని కేసీఆర్ ఎందుకు కమిషన్ ముందుకొచ్చి చెప్పలేకపోతున్నారు అనేది ఇక్కడ పాయింట్. అందుకు సమాధానం కేసీఆరే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే నిజంగానే గత ప్రభుత్వంలో విద్యుత్ కి సంబంధించి అవకతవకలు జరిగాయా అనే అనుమానం తలెత్తకపోగా మానదు. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు కమిషన్ ముందుకు రాలేదు? సుప్రీం మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇది నిజంగానే గతంలో అవకతవకలు జరిగాయి అనుకోవడానికి ఒక నిర్ధారణ కనిపిస్తోంది. ఏమంటారు? ప్రధానంగా గత ప్రభుత్వం విద్యుత్తు సంబంధించిన కొనుగోలు వ్యవహారం ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి ఒప్పందాలు ఒకటి, యాదాద్రి భద్రాద్రి సంబంధించిన పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ పద్ధతిలో టెండర్ల ప్రాసెస్, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగిందని కూడా ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే దీనిపైన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అయితే చెప్తా ఉంది. సో విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం మొదలు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మొత్తం విద్యుత్తు రంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అని కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఒకవేళ కనుక మీరు ఇలాంటి ఆరోపణలు కనుక నిజమని తేలాలనుకుంటే మీరు విచారణ జరిపితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తొలుత ఆయనే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దీన్ని సుమోటోగా స్వీకరించినటువంటి ప్రభుత్వం వెంటనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసింది, విచారణ కమిటీ. సో ఈ అంశం పైన కూడా ఇప్పటికే చర్చలు అంటే దాని విచారణ కొనసాగుతుంది. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అటు అధికారులకు అదేవిధంగా అప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పిలిచిన సందర్భం కనబడుతుంది. అందరి వేళ్ళు కూడా కేసీఆర్ చెప్పినట్టుగానే మేము చేస్తాము తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వారు చెప్పడం జరిగింది. దీంతో కేసీఆర్కు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.